చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీలైతే లేకపోతే వీలు చేసుకొని మరి 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఈరోజు ముఖ్య వార్తలు చెప్పాలంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. మా అబ్బాయి అక్కడున్నాడు, మా అమ్మాయి ఇక్కడుంది అని చెప్పేస్తున్నారు. పుస్తులు అమ్ముకొని పొలసని తినమన్నారంట. ఆ టైపులోనే తల్లిదండ్రులు, చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలని పెళ్ళిళ్ళు చేయడం కోసం, లేకపోతే భవిష్యత్తు బాగుంటుందనో రకరకాలుగా ఉద్దేశాలతో అమెరికా పంపిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ దగ్గర ఆగిపోతున్నారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, మా అబ్బాయి అమెరికాలో వాషింగ్టన్లో వాషింగ్ చేస్తున్నాడు అని రకరకాల పేర్లు చెప్పి అమెరికా సంబంధాల కోసం, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారంటే సంబంధాలు కట్నాలు ఎక్కువ ఇస్తారని పెళ్ళిళ్ళు కోసం పిల్లల్ని అమెరికా పంపిస్తున్నామని చెప్పి పంపిస్తున్నారు. చాలా అంటే చాలామంది, ముఖ్యంగా మన భారతదేశంలో చాలామంది అదే పని చేస్తున్నారు. అయితే సరి అయిన కాగితాలు లేకపోతే, పాస్పోర్ట్లు, వీసాలు లేకపోతే అక్కడ అమెరికా సరిహద్దుల వద్ద ఎయిర్ విమానం దగ్గర నుండి అమెరికా సరిహద్దుల్లో పంపించి అక్కడ ఉంచుతున్నారు. ఇమిగ్రేషన్ వాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ, అక్కడ ఇమిగ్రేషన్ అంటే అక్కడ విదేశాంగ మంత్రి వాళ్ళ సంఘం వాళ్ళు అందరూ కూడా పబ్లిక్ని ఐడెంటిఫై చేసి సరి అయిన సర్టిఫికెట్లు, సరి అయిన వీసాలు, సరైన కవరింగ్ డాక్యుమెంట్స్, సరైన ఉద్యోగానికి వచ్చాను, సరైన మా అక్కయ్య గారింట్లో ఉండటానికి వచ్చాను, మా అత్తగారింట్లో ఉండడానికి వచ్చాను, మా యజమాని ఇంట్లో వంట చేయడానికి వచ్చాను, మా యజమానిని చంపటానికి వచ్చాను అని రకరకాల మంది రకరకాల కారణాలు చెప్పుకుంటూ వెళ్తారు. అయితే ప్రతి ఒక్కడికి ఓ డాక్యుమెంట్ ఉంటుంది. ఆయన ఇచ్చిన లెటర్ ఉండాలి, ఆయన ఇచ్చిన ఆ కంపెనీ ఇచ్చిన వీసా ఉండాలి, ఆ కంపెనీ ఇచ్చిన అథారిటీస్ లెటర్స్ ఉండాలి. మీరు మా దేశానికి రండి, మీకు వీసాలు ఇస్తాం, మీరు మా కంపెనీలో జాబ్ చేద్దరు కానీ మీకు అది, లేకపోతే మా ఇంట్లో మీరు వంట చేయడానికి రండి, మా పిల్లల్ని ఆడించడానికి రండి అని వాళ్ళు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేదని వాళ్ళని తీసుకెళ్ళి పక్కన పడేశారు. దరిదాపుగా 20,000 మందిని, భారతీయుల్ని పక్కన పెట్టారు. ట్రంప్ చెప్పడం మాత్రం 2 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు, కానీ వచ్చిన లెక్క 20,000 మంది. 20,000 మందిలో 17,000 మందిని ముందే పంపించేస్తున్నామని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. 2,500 మందిని ఫస్ట్ పంపించేస్తామన్నారు. వాళ్ళలో 204 మందిని రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. అర్జెంటుగా పంపించేస్తున్నామన్నారు. కానీ ఈవేళ బుధవారం 12 గంటలకి, 1:55 అనుకోండి కరెక్ట్ టైం, అంటే ఎగ్జాక్ట్లీ ఇండియన్ టైం, పంజాబ్ ఎయిర్పోర్ట్లో అమెరికా విమానం దిగి దాంట్లో వచ్చిన వాళ్ళు ఎంతమందిరా అంటే 104 మంది. ఓన్లీ 104 ఎమర్జెన్సీ నెంబర్ అది. మనం ఎవరైనా యాక్సిడెంట్లు జరిగితే 104కి 108కి కాల్ చేస్తాం. అదే టైపులో 104 మందిని దింపారు ఎమర్జెన్సీ కోడ్ కింద. మరి 104 మందిలో 33 మంది ఏమో అటు ఢిల్లీ ఆ పక్కన ఉన్నవాళ్ళు, అటు ఏమో 30 మంది ఏమో ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు, మహారాష్ట్రకి గుజరాత్కి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారంట. వీళ్ళందరినీ ఇలాగుంటే ఇప్పుడు వచ్చింది ఒక విమానమే, ఇంకా
ముందు చాలా విమానాలు వస్తాయి అమెరికా నుండి, దింపుకోండి అంటున్నారు. అసలు నిజంగా వీళ్ళు అమెరికా నుండి మనుషుల్ని మాత్రమే పంపుతున్నారా, లేక అక్కడి నుండి ఏదైనా చైనా టైపులో ప్లాన్ చేసి ఏమైనా వ్యాధులు పంపుతున్నారా అనేది గమనించాల్సిన విషయం. $1 మిలియన్ ప్రశ్న ఇది. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. ఎవరైనా వచ్చారు కదా అని కౌగిలించేసుకొని ముద్దులు పెట్టేసుకోకుండా దూరంగా ఉంచండి. కొన్ని రోజులు ఒక గదిలో పెట్టి ఒక 14 రోజులు దూరంగా ఉంచినాక వాళ్ళతో కుశల ప్రశ్నలు, సమాధానాలు. తలుపులకి చెవులు ఉంటాయి అన్నారు, గోడలకు చెవులు ఉంటాయి అన్నారు పెద్దలు చాలామంది చెప్పారు. కాబట్టి గోడ బయట నుండి మాట్లాడండి, లేదా తలుపు బయట నుండి మాట్లాడండి. కనీసం 6 అడుగులు గ్యాప్ ఉంచి మాట్లాడండి. అంతేగాని వచ్చారు కదా అని చెప్పి మీదగబడిపోయి వాళ్ళు ఏదో తెచ్చారు కదా అని వాళ్ళు ఏం తెస్తారు, వాళ్ళు వాళ్ళు వచ్చిందే డిప్యుటేషన్ మీద వచ్చారు. వాళ్ళు వచ్చింది అఫీషియల్గా ఉద్యోగాలు చేసి ఉద్యోగాలలో సంపాదించుకొని రాలా. అమెరికా తిరిగి పంపించేది, నువ్వు మాకు వద్దురా, మా దేశానికి వద్దయ్యా, నువ్వు వెళ్ళిపో, నువ్వు మా దేశానికి వద్దు, నీకు సరైన కాగితాలు లేవు, నువ్వు సరైన దేనికి పనికిరావు మాకు అని తిరిగి పంపించేసింది. అలాంటి వాళ్ళు వస్తున్నారు, పంపిస్తున్నారు. మరి ఎంతమంది పంపిస్తారో ఇంకా చూడాలి. ఎదురు చూస్తే ఎదురు చూపు చాలా తీపిగా ఉంటుందంట. అసలు కంట వడ్డీ ముద్ద అంటారు. అలాగా ఎదురు చూపు వాళ్ళు వచ్చేదానికంట మనం ఎదురు చూడడం ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉంటుంది. దాన్నే కొంతమంది అంటారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాం అంటారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాం అంటారు. అంటే కళ్ళు కూడా ముయ్యకంట అలాగా తెరిచి ఎక్కడ మూస్తే ఎక్కడ మాయమైపోద్దా అన్నట్టుగా ఆ సెకండ్ అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తాడా, అసలు ఆయన పంపిస్తున్నారా లేదా అమెరికా వాళ్ళు, అది ఇదని. అమెరికా విదేశాంగ శాఖ వాళ్ళు భారత్ వచ్చి భారత్లో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి వాళ్ళని అన్నీ చేసి పంపిస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి అని అన్నారు. కొంతమందికి అసలు ఏమి లేకుండా వచ్చారా, దిగారా, వెళ్ళిపోండి అని పంపించేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం తెలియదు. కాబట్టి నేను చెప్పినట్టుగా హెల్త్ పరంగా మీరు మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, కొంచెం దూరంగా ఉండండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వరకు ఆంధ్రాకి రావాల్సిన వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. మరి మిగతా ఆంధ్ర నుండి ఎవరు వెళ్ళలేదా అక్రమ వలసదారులు? మరి చూడాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మీరు షేర్ చేయండి, వాళ్ళను కూడా లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. భవన నిర్మాణాలు, ఏపీలో భవన నిర్మాణాలు 300 చదరపు మీటర్లు నిర్మాణం చేసే వాళ్ళకి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. ఇంజనీర్లు, ప్లానింగ్ సెక్షన్లు ఎవరు అవసరం లేదు. యజమానే చాలు. యజమానే చేసుకుంటే, ఎవరైతే ఆస్తి యజమాని ఉన్నాడో ఆయనే ఆన్లైన్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ నిమిషానికి ఒక మాట చెప్తున్నారు. 8 పాయింట్లు చెప్పారు. ఒక్క పాయింట్కి కూడా ఒక పాయింట్కి సంబంధం కానీ పొంతం కానీ లేదు. ఇప్పుడు మీకు ఒక శివార్లో ఒక 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి. ఇదివరకు ఏపీ సిఆర్డిఏ కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకొని ఎల్పీ లేఅవుట్లు అవన్నీ పర్మిషన్లు తీసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు అవన్నీ లేవు. పంచాయతీలకి, ఇటు కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకి అప్పచెప్పేశారు. సిఆర్డిఏ ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకు అని 2 కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని చక్కగా వచ్చిన డబ్బులు తీసుకొని జీతం జోబులో వేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. పని ఏం చేయక్కర్లా, వాళ్ళు ఫ్రీగా జీతం ఇస్తారన్నమాట అని ప్రకటిస్తున్నాడు మన పత్తిపాటి పుల్లారావు గారు, మన మినిస్టర్. భవన నిర్మాణాలు, పంచాయతీలు ప్లస్ అదే కాకుండా
మరి ఏమని చెప్పాలి, ఇంకా ఆయన గురించి చెప్ప అర్థం కాదు. ఆయన ఏంటంటే పట్టణ అభివృద్ధి శాఖ మరియు భవన నిర్మాణాల శాఖకి చీఫ్, అంటే మినిస్టర్ ఆయన, మన పత్తిపాటి పుల్లారావు గారు. ఆయన చెప్పే మాటకి ఒక మాటకి పొంతం లేదు. 5 అంతస్తులు వారు 15 మీటర్లు అంటే 15 మీటర్లు అంటే ఎన్ని మీటర్లు అంటే ఎంత వస్తాయండి? 10 మూళ్ళు, 3.3 అంగుళ 3 అడుగుల 3 అంగుళాలు అంటే దరిదాపుగా ఒక 45-50 అడుగులు ఎత్తు వరకు ఎటువంటి అనుమతులు లేకుండా మీరు కట్టేసుకోవచ్చు. అర్థమైందా? కట్టేసుకోవచ్చు. ఒక 5 ఫ్లోర్లు వేసారనుకోండి, 5 పదులు 50. ఆ పైన ఇంకేమైనా వేసుకుంటే అప్పుడు వస్తారు నీకు వచ్చి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అది ఇది అని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు. ఏంటంటే కుక్కకి బిస్కెట్ వేస్తారు, దాని పక్కింట్లో కుక్క ఉంటుంది. కుక్క ఉంటే ఆ కుక్క బో 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 అని అరుస్తూ ఉంటుంది. అరుస్తుంటే దానికి బిస్కెట్ వేసి అని పిలిచి దాన్ని నెత్తి మీద చేయి పెట్టడానికి ప్రయత్నం చేసి దుబ్బుతూ ఉంటారు. ఆ టైపులో ఏపీ ప్రజల్ని మబ్బి పెట్టి ఏపీలో జరుగుతుందా, లేక నిజంగా ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజల మీద సానుభూతితో లేకపోతే ఏపీ అభివృద్ధి కోసం చేస్తున్నారా అనేది మీరే చెప్పాలి. మీరు ఇక ఇంజనీర్లు అక్కర్లేదు, బిల్డర్లు అక్కర్లేదు, ఎవడక్కర్లా, అక్కడికి సివిల్ ఇంజనీర్లు ఆర్కిటెక్చర్లు ఎవరు అక్కర్లా. మీ మట్టికి మీరే ప్లాన్ గీసుకొని ఆన్లైన్లో పెట్టేసుకొని మీరే అప్రూవల్ వచ్చేస్తే అప్రూవల్ తీసేసుకొని మీరు ఇల్లు కట్టేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది. ఇసుకేదండి? ఇసుక రవాణా చేసేవాడు ఎవడు? ఫ్రీ ఇసుక, కానీ వచ్చే ఇసుక లేదు. ఇసుక రావడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఫుల్ ట్రాఫిక్, ఏ రోడ్డు చూసినా ఫుల్ ట్రాఫిక్, ఎవడు చూసినా పనోడు ఒక్కడు రావట్లా. 600-500 రూపాయలు మేస్త్రికి ఇచ్చి 400-450 రూపాయలు కూలివాడికి ఇచ్చేవారు. అలాంటిది ఈవేళ కూలోడు 800, మేస్త్రికి 1000, 1100, 1200 అలాగా డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాణం మాత్రం అవ్వట్లా. ఒక పక్కన కూలీలు ఫుల్గా ఉన్నారు. ఎందుకున్నారా అంటే వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది కాబట్టి వ్యవసాయ కూలీలందరూ కూడా పట్టణాలకు చేరి సమీప పట్టణాలకి అక్కడ కూలి పనులకు మేస్తూర్ల కింద మారిపోయారు. బాగానే ఉంది. వీళ్ళు సున్నం కలిపేటప్పటికి ఉదయం 10 అవుద్ది, మధ్యాహ్నం 1 గంటకి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని అల్లా సైరన్ వినబడగానే చేతులు కడిగేస్తారు. గబా వెళ్ళిపోయి క్యారెట్ ఇప్పేసి చక్కా తినేసి చక్కగా వానరు కంట ఇంకొక 10 అడుగులు ఎత్తులో చక్కగా కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా పడుకొని ఫోన్లో సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. అది గేమ్స్ ఆడుతూ ఉంటాడు. యూట్యూబ్లు లేకపోతే ఇంకేయో సినిమాలు సీరియల్స్ చూసుకుంటుంటాడు. 2:30కి డ్యూటీ ఎక్కుతాడు. 2ంటికి ఎక్కాలి, 2:30కి ఎక్కుతాడు. ఏం సార్ పని అయిపోతుందండి మీకు ఎందుకు అంటాడు. సాయంత్రం 6 వరకు చేయాలి లెక్క ప్రకారంగా, లేదు 5:30 వరకు పని చేయాలి. 5ంటికే చేతులు కడిగేస్తారు. ఇసుక దొరకట్లా. సిమెంట్ బస్తా 400, 350 రూపాయలు సిమెంట్ తీసుకెళ్ళి ఇసుకలో పోసేస్తారు. మిగిలిన కలిపేస్తారు. చేసేసేవాళ్ళగా కళ్ళాకలోళ్ళు, కడుపాకలు కాదు. పని చేయలేకపోయినా చేసేస్తామనే ఉద్దేశంగా వానరను మెప్పిద్దామని చెప్పి సిమెంట్ కలిపేస్తారు. తీసుకెళ్ళి అక్కడ పోసేస్తారు, ఇసుకలో కలిపేస్తారు. మళ్ళీ వానరు చూస్తాడేమని. తెల్లారి పొద్దున ఇసుక దేనికి పనికిరాదు. వాళ్ళు మళ్ళీ ఆడు వస్తాడో పనికి రాడో తెలియదు. డబ్బులు మాత్రం తీసుకొని ముందే జేబులో పెట్టుకుంటాడు, వెళ్తాడు. ఒక క్వార్టర్ హాఫ్ ఫుల్లో వేసుకుంటాడు. హ్యాపీగా నలుగురు తలకాయలు పగలగొడతాడు. చక్కగా ఏదో రోడ్డు మీద పడుకుంటాడు. లేకపోతే ఓపుకుంటే చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది జరుగుతున్న కార్యక్రమం, దయనీయ కార్యక్రమం. ఇలాంటి పరిస్థితుల్లో బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులుగా
పేరు పొందిన వాళ్ళు, నిజాయితీగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటే, చాలామంది అసలు భవన నిర్మాణం గుర్తింపు కార్డులు లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు అనుకుంటూ, మీకు తెలుసు లేదో, దరిదాపుగా ఒక భవన నిర్మాణం చేయాలంటే 31 శాఖలో పనిచేయాలి. హార్డ్వేర్ సామాన్లు అమ్మేవాడు, ఎలక్ట్రికల్ సామాన్లు అమ్మేవాడు, సిమెంట్ అమ్మేవాడు, ఇసుక అమ్మేవాడు, కూలీలు మోసేవాడు, గమేళాలు అమ్మేవాడు, పార్లు అమ్మేవాడు, అలాగా బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్లేవాళ్ళు, ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్లేవాళ్ళు, పెట్రోల్ బంక్ వాళ్ళు, ఇలా చూసుకుంటే ఎంతమంది ఉంటారు? 31 కంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ వీళ్ళందరి సహకారంతోనే వీళ్ళు నడుస్తున్నారన్న విషయం మర్చిపోయి, మేమే కష్టపడ్డాం, మా చెమటని, రక్తాన్ని చెమట కూర్చి సంపాదిస్తున్నామండి అని చెప్పి బిల్డప్ ఇస్తారు. కాబట్టి సరి అయిన పనోడిని పెట్టుకొని, సరి అయిన ముహూర్తం పెట్టుకొని, సరి అయిన సమయంలో మీ భవన నిర్మాణాలు చేసుకోండి. అనాలోచితంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీ డబ్బులు దోబరా చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అవర్ ఛానల్, యువర్ ఛానల్.